నమస్కారం అండి. నేను అగ్నేష్ అమిత్రాజ్. ప్రతిరోజు గూడా మన భవిష్యత్తుని ఎలా బంగారు బాటలో నడుపుకోవాలో మన భవిష్య క్రియ ఛానల్ చిన్న చిన్న వీడియోస్ తెలుసుకుంటున్నాం గదా! అయితే ఈరోజు టాపిక్ ఏంటంటే, మొన్నటి నుంచి గూడా మనము ఏ రాశి వారు ఏ జ్యోతిర్లింగాన్ని దర్శనం చేసుకోవటం వల్ల బెనిఫిట్స్ వస్తున్నాయో మనం తెలుసుకుంటున్నాం. చాలామంది డౌట్ ఏంటంటే, నేను అక్కడికి వెళ్తున్నాను రెగ్యులరు అమ్మవారి టెంపుల్‌కెళ్తాను, ఇటెళ్తాను అంటే వెళ్ళండి తప్పేం లేదు. కాకపోతే సంవత్సరంలో ఒక 2 సార్లు ఇటెళ్లి రండి. అది మనం ఇక్కడికే వెళ్ళాలి మీరు రెగ్యులర్ అక్కడ బంద్ చేయండి అని నేను అనట్ల. మీరు అక్కడికి గూడా ఎళ్ళండి. సంవత్సరంలో ఒకటో, 2 సార్లు ఇక్కడికెళ్ళొస్తుంటే నేనన్నాను గదా! ఇప్పుడు వెంకన్న స్వామి టెంపుల్ నా ఇంటి దగ్గర గూడా ఉంది. కానీ తిరుపతి ఎందుకు వెళ్తాం మనం? తిరుపతిలో ఉన్న అది ఔరా పవర్ ఒకటి. ఆ స్థాన బలం అంటాం. అలాగే నన్ను ఇప్పుడు చాలామంది అడుగుతారు. మీరు పర్యటనలకు రావచ్చుగా గురువుగారు. మీరు పర్యటన వైజాగ్ రండి, గుంటూరు రండి, రాజమండ్రి రండి, భీమవరం రండి, విజయవాడ రండి. అరే! అక్కడికి రావటం, నేను హోటళ్ళలో ఉండటం, నీకు ఒక స్టోన్ ఇయ్యలేను, ఒక తాంత్రిక వస్తువు ఇయ్యలేను, ఒక కరుంగలి మాల ఇయ్యలేను. ఎందుకంటే హోటల్‌లో ఎట్లిస్తది? ఏ ఆశీర్వాదం ఉంటుంది నీకు? ఇప్పుడు నా నా ప్లేస్‌కొచ్చినప్పుడు ఏంటంటే, నేను ప్రతినిత్యం చేసుకునే జపం గావచ్చు, మంత్రోచ్చారణం గావచ్చు, ఇక్కడ ఏదో ఒక స్థానబలం ఉంటది అమిత్‌రాజు. ఇంట్లోనే ఆఫీస్ ఉంటది గాబట్టి, ఇక్కడికొచ్చినప్పుడు ఒక పాజిటివ్ ఆరాతోటే ఎళ్తావు నువ్వు. 100% నువ్వెంత డిప్రెషన్‌లో ఉన్నా, మన ఇంట్లో అడుగుపెట్టి ఇక్కడ నువ్వు జూయించుకొని వెళ్ళిన తర్వాత అదొక పాజిటివ్ ఆరాతోటి నువ్వు ముందుకెళ్తావు. అది నా దగ్గరకొచ్చిన వాళ్ళకి అందరికి తెలుసది. కాబట్టి మనం గూడా ఏంటంటే, పర్టిక్యులర్ ఈ రాశి వారు ఇక్కడికెళ్ళటం వల్ల ఆ బెనిఫిట్స్ అనేది తొందరగా లభిస్తాయి మనకింకా. ఇది అన్నీ ఉన్నాయి గానీ మనకు చెప్పరు వీళ్ళు. ఏంటంటే బయట పెట్టరు. ఎందుకంటే ప్రతోడు తెలిసిపోతే ప్రతోడు ఎళ్ళిపోతూనే ఉంటాడని చెప్పి చెప్పరు. అందుకని మన భవిష్యకర ప్రేక్షకుల కోసం తెలియాలి ప్రతి ఒక్కళ్ళకి గూడా వెళ్ళాలి వీళ్ళు. వారి యొక్క జీవితంలో ఆ యొక్క పరమేశ్వరుడి దయ వల్ల ఇంకా ముందుకు వెళ్ళాలి. ఇంకా డెవలప్‌మెంట్ చూడాలి అని చెప్పి నా ఆశ. ఈరోజు మనం తెలుసుకోబోయేదేంటంటే కన్యా రాశి. కన్యా రాశి వారు ఎవరినంటే మన శ్రీశైలం మల్లన్న. మల్లికార్జున స్వామి అంటాం గదా! భ్రమరాంబికా దేవి సమేత మల్లన్న స్వామి. ఈయనని మన కన్యా రాశి వారు దర్శించుకున్నట్టయితే చాలా అద్భుతంగా ఉంటుంది. కన్యా రాశి వారికి ఈ ఈ స్థానం గూడా బుధుడికి ఉచ్చస్థితి స్థానం ఇది. ఇక్కడికెళ్ళినప్పుడు బిజినెస్ రిలేటెడ్ ఇష్యూస్ ఉన్నా, ది ఆహ్, దీర్ఘకాల వ్యాధులున్నా, ఎవరైతే శత్రువులెక్కువున్నా, ఇదేంటంటే పర్టిక్యులర్ ఇక్కడ అమావాస్య రోజు దర్శనం చాలా మంచిది మనకి. అమావాస్య రోజు ఎళ్లి గాని దర్శనం చేసుకొని అక్కడ నిద్ర చేసి వస్తే చాలా బావుంటది. లేదంటే మీకు కుదిరినప్పుడల్లా మీరెళ్ళండి. మీకు టైం చూసుకొని మీరెళ్ళినట్టయితే కాకపోతే నేనన్నాను గదా! ఇంతకుముందు గూడా 11 రోజులు ఒక సంకల్పం అనుకోని, ఆ 11 రోజులు గూడా ప్రతినిత్యం గూడా నువ్వు శివయ్యకేంటంటే పాలల్లో కొంచెం కుంకుమ పువ్వేసి ఆ పాలతోటి అభిషేకం చేసి 11 డేస్ సంకల్పం అనుకోని, తండ్రి ఈ సమస్యతోటి నేను ఎదుర్కొంటున్నాను. ఈ సమస్య నాకు తీరాలి అని జెప్పి, ఆ టెంపుల్‌లో నీ దగ్గరలో ఉన్న టెంపుల్‌లో అభిషేకం జేసి, 11 రోజు అక్కడ శ్రీశైలం మల్లన్న దర్శనం జేసుకున్నట్టయితే చాలా అద్భుతంగా ఉంటుంది. ఎవరికైతే కన్యా రాశి వారికి. మనం దర్శనం అయిపోయింది గురుగారు మరి రిటర్న్ వచ్చాం. మరి ఏం జాగ్రత్తలు తీసుకోవాలి? ఏం రెమెడీస్ నిత్యం గూడా చేస్తూ ఉండాలి? మనకెలాంటి ఇబ్బంది ఉండొద్దు ఈ 2025 మొత్తం అనుకుంటే, ఒకటి కన్యా రాశి వారేంటంటే ఎప్పుడైతే రిటర్న్ వచ్చామో, దగ్గరలో ఎక్కడ చింత చెట్టు ఉన్నా సరే గాని, చింత చెట్టుకి సేవ జేసుకోవటం మొదలుబెట్టు. చింత చెట్టుకి సేవ చేయాలి ఎక్కడైనా సరే గాని. ఎక్కడైనా టెంపుల్‌లో హోమం జరుగుతుంది అంటే, ఆ హోమంలో ఏంటంటే బడ్జెట్ ఉంటే నెయ్యి నీ నీ తరపు నుంచి కొంచెం స్పాన్సర్ జెయి. అలాగే సమిధలు కొంచెం మామిడి చెట్టు ఏదో సంథింగ్ ఉంటే, ఆ సమిధల్ని కొంచెం ఒక 200, 300 నీ బడ్జెట్ ప్రకారం ఒక కేజీ నెయ్యి కొంచెం ఆ సమిధల్ని స్పాన్సర్ జెయి. చాలామంది ఏంటంటే పూజకి రాపిచ్చేస్తుంటారు, హోమం రాపిస్తుంటారు. రాపియండి. కానీ మెటీరియల్ ఇవ్వటం వల్ల అది ఇమ్మీడియేట్‌లీ అక్కడ యూజ్ అయిపోతది గదా! అప్పుడు యూజ్ అవ్వటం వల్ల ఏంటి మనకు ఆ బెనిఫిట్ తొందరగొస్తది. అప్పుడు వాళ్ళు చెప్తారు గదా! ఎటు పోయి మన గోత్రము, మీ యొక్క సంకల్పం జెప్పి మా పూజలు స్టార్ట్ చేసే ముందు ఆ వస్తువులేస్తారు. మనం ఏం చేసాం అక్కడ ఇమ్మీడియేట్‌లీ యుటిలైజేషన్‌లో పెట్టేసాం మనం అది. కాబట్టి ఆ రిజల్ట్ గూడా మనకట్లా ఉంటది. కాబట్టి ఇది మీకు కుదిరినప్పుడల్లా అక్కడికెళ్ళొచ్చిన తర్వాత ఈ 2 ఇస్తూ ఉండండి. దాంతో పాటు దగ్గరలో ఎక్కడైనా సరే గాని, ఈ ఆంజనేయ స్వామి టెంపుల్ ఉంటే మాత్రం, ఆ టెంపుల్‌లో ప్రతినిత్యం ఏం చేయండంటే, ఆ స్వామికి వస్త్రం ఏదైతే సమర్పిస్తుంటారో, మీకు కుదిరినప్పుడల్లా నెలకొకసారో, లేదంటే మీకు కుదిరినప్పుడల్లా ఆ వస్త్రం సింధూరాభిషేకం చేయిస్తూ ఉండండి. ఎవరైతే కన్యా రాశి వారున్నారో. ఈ జాగ్రత్తలు తీసుకొని మల్లికార్జున స్వామి దర్శనం చేసుకున్నట్టయితే, తప్పకుండా కన్యా రాశి వారికి 2025లో బ్రహ్మాండమైన ఈ షష్టగ్రహ కూటమి గావచ్చు, ఏదైనా సరే గాని ఎలాంటి ఇబ్బందులు లేకుండా మంచిగా సాఫీగా ఈ 2025 సాగుతుంది. నమస్కారం అండి. నేను అగ్నేష్ అమిత్రాజ్. చాలామంది ఏంటంటే 2025లో గాని అదృష్టవంతులుగా మారాలి అనుకుంటే, మీకొకటే నేను చెప్పేదేంటంటే, ఒక తాంత్రిక వస్తువులు కలికాలంలో ఏంటంటే, కలియుగానికి అధిపతి ఎవరంటే రాహు. రాహు ఏంటిది మంత్రం, తంత్రంతోటే మనం ఆయనను వశం చేసుకోగలుగుతాం తప్ప, పూజలు అది గూడా జేయాలి గానీ, తాంత్రిక విధానంలో తొందరగా ఆయన అనుగ్రహం అనేది పొందొచ్చు. అందుకనే మనం ఏం జేస్తాం, నల్ల పిల్లి అడవి పిల్లి ఉంటది. నల్ల పిల్లి, అడవి పిల్లి
మాయ మనం అభిమంత్రించి అమ్మవారి యొక్క పూర్తి అనుగ్రహం కలగాలి మీకు. తాంత్రిక పీడలు ఉండొద్దు, నరదృష్టి ఉండొద్దు. ఎక్కడికెళ్ళినా సరే గాని ప్రతి కార్యంలో విజయం ఉండాలి, వశీకరణం కలగాలి. నా ఇంట్లో ఎవరికి గాని అనారోగ్య సమస్యలు రావద్దు, ఎలాంటి పీడ ఉండొద్దు, నరఘోష ఉండొద్దు, తాంత్రిక పీడ ఉండొద్దు అంటే పిల్లిమాయ మీ ఇంట్లో పెట్టుకోండి. దాన్ని మన దగ్గర సంస్థలో దొరుకుతుంది. మంచి అభిమంత్రించి మీరు పెట్టుకున్నట్టయితే నవగ్రహ దోషాలను కూడా తీసేస్తుంది. అలాగే ఎవరైతే వ్యాపారస్తులు ఉన్నారో, వ్యాపారం జరగాలి గురుగారు, మంచి జనాకర్షణ కావాలి, ధనాకర్షణ కావాలి అన్నవారు మన దగ్గర దొరికే జనధనాకర్షణ కిట్ అనేది కూడా మీకు రెడ్ బాక్స్ అంటాం. ఆ జనధనాకర్షణ కిట్ కూడా మీరు పెట్టుకున్నట్టయితే చాలా అద్భుతంగా బిజినెస్‌లో గావచ్చు, జాబ్‌లో గావచ్చు, ఎక్కడైనా ఒక ఆకర్షణ శక్తి పెరుగుతుంది. జనాకర్షణ, ధనాకర్షణ, ధనలాభము, ఆకస్మిక ధనలాభం కూడా లభిస్తుంది. అలాగే సంపూర్ణ కార్యసిద్ధి యంత్రం కూడా మనం ఇంట్లో స్థాపించుకోవటం వల్ల వాస్తు దోషము, అలాగే ఇంట్లో ఉన్న ఏదైనా కాలసర్ప దోష నివారణం గానివ్వండి, పితృదోషం, మాతృదోషం ఇలాంటివి ఉన్నప్పుడు సంపూర్ణ కార్యసిద్ధి యంత్రం మీరు ఇంట్లో పెట్టుకోవచ్చు. కాబట్టి ఈ 3 వస్తువులు గూడా మనం గత కొన్ని సంవత్సరాల నుంచి మనం కొన్ని వేల మందికి మనం ఇచ్చాం. వాళ్ళు ఇప్పుడు కూడా మంచి మంచి బిజినెస్ మ్యాన్స్, ప్రొడ్యూసర్స్ వాళ్ళకి తెలుసు దాని శక్తి ఏంటిదనేది. కాబట్టి దాన్ని పూర్తి విధి విధానంలో బంధనం చేస్తాం మనం చండీ హోమం చేసి. అది మనకు పంపియటానికి 10-11 డేస్ పడుతుంది ఇప్పుడు. సో, ఎవరైనా సరే గానివ్వండి, జనాకర్షణ, ధనాకర్షణ, తాంత్రిక పీడలు ఉండొద్దు, వాస్తు దోషం ఉండొద్దు అంటే 3 వస్తువులు పెట్టుకోవచ్చు. లేదు ఒకటొకటి తీసుకుంటాం గురుగారు అనుకుంటే మనకి దానికి సంబంధించిన వివరాలు ఏం కావాలనుకున్నా మీరు సంస్థకు కాల్ చేసి మీరు తెలుసుకోవచ్చు. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ 2025లో ఈ తాంత్రిక వస్తువుల సహాయంతోటి అదృష్టవంతులుగా మారాలని కోరుకుంటున్నాను. సర్వే జనా సుఖినో భవంతు.